మీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి. మీరు ఈ బ్యాంబూ ట్రీకి సంబంధించిన సీడ్‌ని నాటితే, దానికి నీరు పోస్తా ఉండి, ఎండ తగిలేటట్టు పెట్టినా గూడా, ఒక ఇయర్ దాకా ఏమీ కాదు. ఫస్ట్ ఇయర్ మీరు ఏమీ కనపడదు. అసలు బయటికి ఒక చిన్న మొలక గూడా రాదు. సెకండ్ ఇయరు ఏమీ కనపడదు. బయటికి ఏమీ కనపడదు. థర్డ్ ఇయరు ఏమీ కనపడదు. ఫోర్త్ ఇయరు ఏమీ కనపడదు. కానీ ఫిఫ్త్ ఇయర్ మాత్రం ఒక నెలన్నర రోజుల్లో 90 ఫీట్ గ్రో అయిద్ది. అంటే మన గ్రోత్ ఎలా ఉంటదంటే అందరికీ కనపడదు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ చెట్టు ఏం చేసిద్దంటే ఆ మొదటి 5 సంవత్సరాలు లోపలే పెరుగుతా ఉంటది. దాని వేర్లన్నీ పెరుగుతా ఉంటాయి. ఆ 90 ఫీట్ చెట్టుకి సంబంధించిన వేర్లన్నీ పెరుగుతా ఉంటాయి. అలాగే మన లైఫ్ కూడా మన ప్రోగ్రెస్ అందరికీ కనపడదు. మనం రోజు ఎంత పని చేసినా, ఏం చేసినా అది ఎవరికీ కనపడదు. మీకు కూడా తెలీదు. కానీ ఒక టైం వస్తది. టైం వచ్చినప్పుడు ఆ బ్యాంబూ చెట్టులాగా మీరు పెరుగుతారు. సో, పేషెన్స్ ఉండాలి. మీరు నీళ్లు పోయటం ఆపకూడదు. దాన్ని నరిష్ చేయటం ఆపకూడదు. మన లైఫ్ కూడా బ్యాంబూ చెట్టు లాంటిదే. గుర్తుపెట్టుకోండి.